వృషభ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రయత్నం మీద శుభకార్యాలు సానుకూలపరచుకోగలుగుతారు. వ్యాపారస్తులకు కృషికి తగిన ఫలితాలు ఉన్నప్పటికీ స్వల్ప ఆటంకాలు సూచిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అతిగా ఆలోచనలు చేసి నిరుత్సాహపడవద్దు. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కొంత అనుకూలంగా ఉంది. ఒక చోట భూమి అమ్మి ఇంకో చోట కొనాలని ప్రయత్నిస్తారు. ఎన్ని ఇబ్బందులున్నా వ్యాపారాన్ని వృద్ధిలోకి తీసుకురావాలని కృషి చేస్తారు. నరదిష్టి అధికంగా ఉంది. ప్రతిరోజు ఇంట్లో వ్యాపార ప్రదేశంలో ధూపం వేయండి. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. విదేశాల్లో పెట్టుబడులు పెట్టడానికి అనుకూల కాలమని చెప్పవచ్చు. ఉద్యోగస్తులకు సాధారణంగా ఉంటుంది. మంచి ఉన్నత స్థితికి ఎదగాలని ప్రయత్నిస్తారు. ఎంతో ఉపయోగపడుతుంది. చెడు చెప్పేవారు ఉన్నారు. వారి గురించి పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకోవడం చెప్పదగినది. ఎటువంటి కష్టతరమైన పనులు సునాయాసంగా చేయగలుగుతారు. అమ్మవారి అనుగ్రహం మీకు తోడుంటుంది. ధైర్యంగా మీ పని మీరు చేసుకోవడం చెప్పదగినది. మీరు చేసే ప్రతి పనిలోనూ ఆర్థిక ప్రయోజనాలు చూసుకుంటారు. ఆదాయానికి మించిన ఖర్చులు గ్రహస్థితి సూచిస్తున్నప్పటికీ శుభప్రదమైన ఖర్చులే ఎక్కువగా కనిపిస్తున్నాయి. నూతన గృహం కొనుగోలు చేయాలని మీ ఆశయం నెరవేరుతుంది. దూర ప్రాంతాల నుండి కలిసి వచ్చే ధనం వల్ల కొన్ని పనులు సానుకూలపడతాయి. గతంలో ఏర్పడినటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. స్థిరమైన ఫలితాలు లాభిస్తాయి. కొన్ని చేపట్టిన పనులు వాయిదా వేయకుండా సకాలంలో నిర్వహించడం వల్ల కోరుకున్న ఫలితం దక్కుతుంది. కుటుంబ సభ్యులు సలహాలు సూచనలు చాలా వరకు మేలు చేస్తాయి. విద్యార్థులకు అనుకూలమైన సమయం చెప్పవచ్చు. అయితే ఏదైనా పరీక్షలు పోటీలు విషయంలో కంగారు వంటి వాటి వలన ఫలితాలు తగ్గే అవకాశాలు గోచరిస్తోంది. కంగారు పడకండి. పట్టుదలతో ముందుకు సాగండి. ప్రశాంతంగా ఆలోచించి తీసుకునే నిర్ణయాలు మీకు మేలు చేస్తాయి. స్నేహితులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. శారీరక ఆరోగ్యం బాగుంటుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పట్ల మార్పు వస్తుంది. వ్యాపారంలో రొటేషన్స్ బాగుంటాయి. ఏ పని చేసినా కష్టించే ఫలినట్టుగా కష్టపడతారు. ప్రతిదానికి ఒక తోడు అనేది ఏర్పడుతుంది. మిత్రుల సహకారంతో మీరు చేసే ప్రయత్నాలు సానుకూలపడతాయి. ధనం విషయంలో జాగ్రత్త వహించాలి. అందరినీ నమ్మి వ్యాపారంలో పెట్టుబడులు పెట్టకూడదన్నది చెప్పదగిన సూచన. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. గ్యాస్ట్రిక్, స్కిన్ ఎలర్జీ, ఉబసం వంటివి వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. డబ్బు విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. పిల్లల విద్యా విషయాల పట్ల మీ సహకారం ఎంత ఉన్నట్లు గ్రహించండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే దిక్కు పడమర, కలిసి వచ్చే రంగు